మనతో పాటు రాష్ట్ర విద్యార్థి విభాగం నాయకుడు నాగరాజు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. చెప్పండి అన్న, మరి రాష్ట్రంలో బీసీలకు ఇస్తున్న 42% అటువే ఈరోజు నామినేషన్లు కూడా స్టార్ట్ కావడం అనేది జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు ఒక బీసీ బిడ్డగా మీరు? ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ కావచ్చు, ఈరోజు బీసీల యొక్క తడిగుడ్డతో గొంతుకొచ్చినటువంటి సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమాజం ఈరోజు ముక్తకంఠంతో ఖండిస్తూ ఉంది. అంటే మేము ముందే చెప్పినాం, ఈ రేవంత్ రెడ్డి వద్దురా నాయన పాలాభిషేకాలు చేయకురా నాయన రేవంత్ రెడ్డి, ఈ రేవంత్ రెడ్డి కాదురా దొంగ రేవంత్ రెడ్డి అని మేము అప్పుడే చెప్పినాం. అంటే బీసీలను మోసం చేయడమే ఈరోజు రేవంత్ రెడ్డి నైజంగా ఈరోజు మనకు కనబడతా ఉంది. అంటే ఇప్పుడు ఈరోజు నువ్వు 50% ఏదో నీకు అడ్డు వస్తుందని అన్నటువంటి సందర్భంలో మరి ఉద్యోగాలలో బీసీలకి ఇస్తున్నావా? మరి ఇప్పుడు నువ్వు ఇవ్వాలని సిద్ధసిద్ధి నీకు లేదు కదా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రేవంత్ రెడ్డి సర్కారు బీసీల మీద కపట ప్రేమ కనబడుతుంది అన్నది సుస్పష్టమైంది. 42% రిజర్వేషన్ ఇస్తాను, నీ జాగిరా రబాయ్, నువ్వు ఈరోజు పార్టీ పరంగా ఇస్తా అంటున్నావు, అది బిచ్చమిస్తున్నావా నువ్వు? పార్టీ పరంగా అంటే ఏ విధంగా ఇస్తుంది అంటే వివిధ పార్టీలు కూడా గ్రామాలలో ఉంటాయి. అంటే ఈ పార్టీ సింబల్ లేకున్నా కానీ పార్టీల పరంగానే పోటీ చేస్తాము అని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలు అనుకుంటుంటారు. మరి పార్టీ పరంగా అంటే ఏ విధంగా ఇస్తాడు? అంటే అన్ని పార్టీలలో కూడా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చెప్తే వినాల్సి ఉంటుందా? అరే సాధ్యం కాదు. ఇప్పుడు పార్టీ సర్పంచ్ ఎలక్షన్లు పార్టీ పరంగా జరుగుతాయా? ఏ రకంగా ఇస్తాడు? అంటే ఇంత అవగాహన లేనటువంటి బీసీ ప్రజలు అనుకుంటుండా అంటే ఈయన ఏమనుకుంటున్నారు రేవంత్ రెడ్డి? అంటే అంత బీసీలు అంటే అంత చులకన్నా మేము ఈరోజు అడుగుతా ఉన్నాం రేవంత్ రెడ్డి గారిని. ఈయనకు బీసీల మీద 100% ప్రేమ లేదన్నది సుస్పష్టమవుతా ఉంది. 42% ఇస్తా అని చెప్పినావు, అప్పుడు నీకు తెలియదా ఇవి 50% సీలింగ్ అని నీకు తెలియదా? అంటే ప్రజలను మభ్యపెట్టి ఈ రకంగా ప్రజలను బీసీ జనాలను ఈరోజు నువ్వు ఈ రకంగా వాడుకున్న కుట్రలో భాగమని ఈరోజు బీసీ సమాజం అనుకుంటా ఉంది. ఈరోజు నువ్వు గత ప్రభుత్వం 24 బీసీలకు ఇచ్చినటువంటి దాన్ని కూడా నువ్వు ఈరోజు నువ్వు 17% కుదించినటువంటి సందర్భం. అంటే ఈరోజు ఇంకా నువ్వు ఈరోజు బీసీలను మభ్యపెట్టి ఈరోజు అంటే బీసీ సమాజం కూడా ఇలా ఆలోచించాలి. తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి బీసీ సమాజం కూడా ఈరోజు కర్రుగాల్చి వాటి పెట్టే విధంగా ఈరోజు మీరు అన్నట్లనే ఈ స్థానిక సంస్థల్లో మరి ఎవరికి పెద్దపీట వేయడానికి, బీసీలో ఇంకా కూడా రిజర్వేషన్ తగ్గించడానికి ప్రధాన కారణం ఏంటి? ఎవరికి మరి ఆ స్థానాలలో ఎవరు పోటీ చేయాలనుకుంటున్నారు? ఎవరి గురించి ఇవన్నీ పన్నాగాలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వేసిన లైన్ ఏంటి? అరే కాంగ్రెస్ పార్టీ రెడ్డి రాజ్యం అండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి. మీరు కామన్ డిక్లరేషన్లో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తున్నటువంటి సందర్భంలో మీరు ఏ రకంగా ఈరోజు స్థానిక సంస్థలు ఏ ముఖం పెట్టుకొని పెడుతుర్రు? అంటే మీరు ఏది మీ ఇచ్చినటువంటి హామీలను తుంగలో దొక్కి ఈరోజు బీసీ తెలంగాణ సమాజాన్ని ఈరోజు మీరు అవహేళన చేసే విధంగా ఈరోజు మీరు స్థానిక సంస్థలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిందో 100% తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం బీసీ సమాజము. అంటే మీరు ఏ రకంగా ఈరోజు ఎలక్షన్లో పోతా ఉన్నారు? అంటే బీసీల మభ్యపెట్టి ఈరోజు బీసీలకు సంబంధించిన ఓట్లు అంటే బీసీల ఓట్లే కావాలి కానీ బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు గురించి మాట్లాడితే ఈ రకంగా మీరు చేయడము ఈరోజు అత్యవసరంగా మీరు ఏదో పడిపోయింది ఇన్ని రోజులు లేదన్న విధంగా 2 సంవత్సరాల అధికారంలోకి వచ్చి ఏం చేయండి ఈరోజు ఏదో చేస్తాం పొడగొడతామని ఈరోజు మీరు ఇచ్చినటువంటి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దీన్ని. రైట్. ఇప్పటికైనా కానీ కొంతమంది కూడా కేసును కోర్టును ఆశ్రయించారు ఈ విషయంలో. దీన్ని ఎట్లా చూస్తారు మరి? 100% అండి. మీరు 42% ఇస్తున్నటువంటి కొన్ని జిల్లాల్లో 6% బీసీలకు ఇవ్వనటువంటి సందర్భం. అంటే మీరు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు మీరు ఎలక్షన్లో పోతా ఉన్నారు? అరే మీరు డైరెక్ట్ చెప్పురా నాయన మేము బీసీలకు ఏమన్నా ఆ రకంగా ఓర్రి, లేకుంటే మీరు ఇచ్చినటువంటి హామీలను మీరు నెరవేర్చే క్రమంలో మీరు ఆ రకంగా ఓర్రి. అంటే కొన్ని జిల్లాల్లో 5%, 6%, కొన్ని జిల్లాల్లో 10% ఇచ్చినటువంటి సందర్భంలో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉందంటే దీనికి సమాధానం రేవంత్ రెడ్డి చెప్తాడా? ఈరోజు సమాధానం రాహుల్ గాంధీ చెప్తాడా? ఒకసారి మీరు మీ వైఖరి ఏందో మీరు చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం బీసీ సమాజం తరఫున. రైట్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీలను ఏ విధంగా వాడుకుంటుందని మీరు అనుకుంటున్నారు? అరే 100% ఓట్ల రూపంలో బీసీలను వాడుకుంటుంది. అధికారానికి వచ్చేసరికి బీసీలకు ఈరోజు మొండి వైఖరిగా ఈరోజు మీరు మొన్న కేబినెట్ విస్తరించారండి. బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చిరండి? ప్రభుత్వ సలహాదారులు ఇచ్చిరండి. మీరు అదే రేవంత్ రెడ్డికి అప్పుడు కేసీఆర్ గారు గవర్నమెంట్లో సలహాదారులు ఇస్తే అంటే ఇది ప్రభుత్వ ధనం వృధా చేస్తున్నటువంటి సందర్భంలో ఒక 14 మంది క్యాబినెట్ సంబంధించినటువంటి సలహాదారులు నియమించినటువంటి ఎంతమంది బీసీలకు ఇచ్చారు? అంటే బీసీల మీద కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. 100% ఓట్ల రూపంలో వాడుకొని ఈరోజు వదిలేసే క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని బీసీ సమాజం అనుకుంటా ఉంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఏదైతే మా బీసీల యొక్క గొంతు తడిబట్టబట్టి గొంతుకు వచ్చినటువంటి రేవంత్ రెడ్డికి 100% మేము సమాధానం చెప్తాము. మాకు ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి ఓటు హక్కు ద్వారా 100% బుద్ధి చెప్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రైట్. ఇది పరిస్థితి. అంటే కామారెడ్డి డిక్లరేషన్ పక్కకు పెట్టేసిండు మొత్తం రేవంత్ రెడ్డి. బీసీలను మోసం చేయడమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నాడు ఈ రాష్ట్రంలో అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కనీసం నామినేట్ పోస్టులలో కూడా బీసీలకు
సరైన వాటా ఇవ్వలేదు ఈ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మినిమం ప్రభుత్వ అడ్వైజర్లు కూడా బీసీలకు న్యాయం జరగలేదు అంటే అక్కడ ఏదో ఉన్నంత చదువులు చదివిన వాళ్ళని పెట్టుకోవాలి, కానీ ఎవరెవరినో రాజకీయంగా ఉన్న వాళ్ళను, అనుభవం లేని వాళ్ళని కూడా, పాలన అనుభవం లేని వాళ్ళని కూడా ఇక్కడ ప్రభుత్వ సలహాదారులు పెట్టుకొని రేవంత్ రెడ్డి రన్ చేస్తున్నాడు. గత ప్రభుత్వం పైన ఎట్లయితే బురద జల్లిండో మరి ఇప్పుడు ఈయన ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టిండు వాళ్ళను అంటే గతంలోనే ఐఏఎస్లను ఐపీఎస్లకు సంబంధించి ఉన్నంత చదువులు చదివిన వాళ్ళను ప్రభుత్వ సలహాదారులుగా మేము గత ప్రభుత్వం పెట్టుకుంటే వాళ్ళ పైనే ఏదో అనేకంగా ప్రజల డబ్బునంతా వృధా చేస్తున్నారన్న ఈ రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు ఈ 14 మందిని ఏ విధంగా ప్రభుత్వ అడ్వైజర్గా పెట్టుకున్నాడో ఆయన సమాధానం చెప్పాలి అని చెప్పేసి ఇక్కడ ఆయన ఆరోపించడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ రఘుతో, అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.